వృధా భూములు, రాతి నేలలు కలిగి ఉన్న వారికి దిగులు అవసరం లేదు. ఆ భూముల్లోనూ తోటలు పెంచుకోవచ్చు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడినిచ్చే సీతాఫలాన్ని సాగు చేసుకోవచ్చు. అడవులు, రాతి గుట్టల్లోనే కాకుండా పొలాల్లో అంతర పంటగా కూడా వేసుకోవచ్చు. అయితే అధిక దిగుబడులను పొందాలంటే మాత్రం కొద్దిపాటి యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వెంకట సతీష్. సీతాఫలం సాగుకు నీటి వనరులు పెద్దగా అవసరముండదు. అందుకే చాలామంది రైతులు వీటి సాగు కోసం మొగ్గు చూపుతున్నారు. చవుడు, క్షార తప్ప మిగతా అన్ని రకాల నేలల్లోనూ సీతాఫలం తోటలు పెంచుకోవచ్చు. ఇసుక, రాతి, రాళ్లతో కూడిన నేలలో సాగు చేయవచ్చు. బెట్ట పరిస్థితులను తట్టుకుంటాయి. ఒక్కసారి పెట్టుబడి పెడితే దీర్ఘకాలం పాటు దిగుబడిని తీసుకోవచ్చు. అయితే కొత్తగా నాటే రైతులు కొద్దిపాటి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వెంకట సతీష్. ముఖ్యంగా సీతాఫలం రైతుల్ని ఎందుకు ఆకర్షిస్తుందంటే ఇవి మేకలు కానీ పశువులు కానీ వీటి ఆకుల్ని కానీ ఏవి మనకి మేయటానికి ఎక్కువ ఇష్టపడవు. తర్వాత ఏంటంటే సీతాఫలంలో ముఖ్యంగా మనకి విటమిన్ సి, విటమిన్ ఏ ఇటువంటి పోషకాలు కూడా విటమిన్స్ అవి కూడా బాగా ఉంటాయండి. ముఖ్యంగా సీతాఫలం పండ్లని ఇప్పుడు ప్రజెంట్ ఈ సినారియోలో ఏంటంటే దాంతో గుజ్జుతోటి ఐస్ క్రీమ్లు, తర్వాత పాలు ఆధారిత ఉత్పత్తులలో ఎక్కువ సీతాఫలాన్ని వాడుతున్నారు. సో అందుకని సీతాఫలానికి ప్రాముఖ్యత ఎక్కువ ఉందండి. మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర 13,000 ఎకరాల్లో సీతాఫలాన్ని సాగు చేస్తున్నారు. ముఖ్యంగా సీతాఫలంలో ఎరువుల యాజమాన్యం అనేది బాగా మనం చేసుకోవాలి. ఏంటంటే ఎరువులకి బాగా రెస్పాండ్ అయ్యే పంట సీతాఫలం. మనకి సకాలంలో ఎరువులు ఇచ్చినట్టయితే మనకి ఇలాంటి గిడిసిపారిపోయిన కాయలు అవి రాకుండా మనం నివారించుకోవచ్చు. మనకి జూన్, జూలై మాసాల్లో, తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్ మాసంలో 2 సార్లు మనం ఏంటంటే 1/2 kg యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 700 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 200 గ్రాములు, ఇవి 2 సార్లు మనం జూన్, జూలై మాసంలో, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో ఇచ్చుకున్నట్టయితే మనం మంచి దిగుబడిని తీసుకోవచ్చు. సకాలంలో ఎరువులు వేయటం వల్ల నాణ్యతాపరమైన ఫలాల్ని మనం తీసుకోవచ్చు. ఇంతే కాకుండా మనకి నత్రజని బాగా రావడానికి ఎజిటోబ్యాక్టర్ని 250 గ్రాములు ప్రతి చెట్టుకి మనం వేసుకున్నట్టయితే దిగుబడి కూడా బాగా వస్తుంది. సుమారుగా చెట్టుకి మనం ఇచ్చే పోషణను బట్టి 100 సీతాఫలాలు, 100 పళ్ళు కూడా మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా దీన్ని గ్రాఫ్టింగ్ పద్ధతిలో మనకి అంటుకడతారండి. సో మనం విత్తనాలు మనం తీసుకున్న వెంటనే నాటకూడదు, అది నాటిన మొలకెత్తవండి. సో అందుకని 2 నెలల పాటు మనం పక్కన పెట్టుకొని దాని తర్వాత నాటుకున్నట్టయితే మొలకలు అవి కూడా బాగా వస్తాయి. పెన్సిల్ థిక్నెస్ ఉన్న రూట్ స్టాక్ను మనం సెలెక్ట్ చేసుకొని మనకి తర్వాత మనం తీసుకునే వెరైటీని బట్టి బాలానగర్ అయితే బాలానగర్ దాన్ని తీసుకొని మనం గ్రాఫ్టింగ్ అంటు అనేది కట్టుకోవాలి. అంటు కట్టిన 4 నెలల తర్వాత సుమారు 100 రోజుల నుంచి 120 రోజుల తర్వాత మనం ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. నాటుకునేటప్పుడు 60 x 60 x 60 క్యూబిక్ సెంటీమీటర్లో మనం గుంతలు తీసుకోవాలి. గుంతలు తీసుకొని దాంతోపాటు మనం సూపర్, తర్వాత పశువుల పేడ ఇవన్నీ వేసుకొని ఆ గుంతలతోటి తీసిన మట్టిని మళ్ళీ కలుపుకొని ఈ మొక్కల్ని నాటుకోవాలి. అలా మొక్కల్ని నాటుకున్న తర్వాత 3 ఏళ్ళకి మనకి కాపు వస్తుంది. కాకపోతే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వచ్చిన కాపు కమర్షియల్ ఈల్డ్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చండి. ఎకరానికి సుమారుగా 160 మొక్కల వరకు మనం నాటుకోవచ్చండి. 5 మీటర్ల నుంచి 5 మీటర్ల స్పేసింగ్ మనం ఇవ్వచ్చు. లేదా మనం ఎక్కువ మనం ఇంటర్ క్రాప్ ఏమన్నా చిన్న తోటలో వేసుకునే వాళ్ళు మనకి 6x6 మీటర్ల స్పేసింగ్ కూడా పెట్టుకోవచ్చు. నీరు తడిని బట్టి మనకి 2-3 రోజులకి ఒకసారి, మనం వేసవికాలం అయితే 2 రోజులకు ఒకసారి అలాగా నీరుని మనం అందించాలి. ఇప్పుడైతే డ్రిప్ పద్ధతి ద్వారా కూడా రైతులు నీటిని అందిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా సీతాఫలాన్ని ఆశించే చీడపీడలు కానీ మనం పురుగులు కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా పిండి పిరుగు ఆశిస్తుంది. ఇది ఏం చేస్తుందంటే కాయల్ని ఆశించి దాని చుట్టూ కూడా
మనకి తెల్లటి పొరని అమరుస్తుంది. దాంట్లో పిల్ల పురుగులు, తర్వాత తల్లి పురుగులు కూడా ఉంటాయి. సో దీనిని మనం సమర్థవంతంగా నివారించాలంటే మనకి సోప్ వాటర్ కానీ లేదా షాంపూ వాటర్తో ఫస్ట్ ఒక స్ప్రేయింగ్ చేసుకొని దాని తర్వాత మనం క్లోరిపైరిఫాస్ 1.5 ml 1 లీటర్ నీటికి మనం కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనం దీన్ని సమర్థవంతంగా మనం నివారించవచ్చండి. ఇంతేకాకుండా దీంట్లో ఆకుమచ్చ అనేది వస్తుంది. ఆకుమచ్చ తెగులు అంటే ఆకులను ఆశించి మనకి నల్లటి మచ్చలు, స్పాట్స్ లాగా మన ఆకుల్లో కనిపిస్తూ ఉంటుంది. సో దీని నివారణకైతే కార్బండిజం 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని నివారించవచ్చు. ఏప్రిల్, మే మనకి పొడిగా ఉన్న మాసాల్లో ఏంటంటే పువ్వు అనేది సీతాఫలం పూతకొస్తుంది. పూతకొచ్చిన 3 నెలలు 4 నెలలకి మనకి కాయ అనేది రెడీ అవుతుందండి. ముఖ్యంగా వినాయక చవితి వచ్చేసరికి బాగా అంటే కాయలు అనేది మనకి రెడీ అవటం అనేది జరుగుతుంది.